బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండియాల. కొద్దిసేపటి క్రితం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఒక కేంద్ర ప్రభుత్వ ప్రకటిత పథకమైన ఒక పథకంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వందలాది మంది దివ్యాంగులకు, విభిన్న ప్రతిభావంతులకు ఉపయుక్తమైన పరికరాలను అయితే అందించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో చాలా మంది దివ్యాంగులు నేరుగా రామ్మోహన్ నాయుడుతో మాట్లాడారు. అయితే వారెవరు కూడా మాట్లాడలేని నేపథ్యంలో దివ్యాంగులంతా కూడా మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ని ఏర్పాటు చేసుకుని వారంతా ఈ దివ్యాంగులంతా ప్రస్తుతం మనతో కనిపిస్తున్న వాళ్ళంతా శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉన్న వందలాది మంది దివ్యాంగులు కేంద్ర ప్రభుత్వ పథకం సామాజిక్ అధికారిత శివిర్ ఈ పథకంలో భాగంగా అయితే శ్రీకాకుళం జిల్లాలో వందలాది మంది దివ్యాంగులకు అనేక రకాల ఉపకరణాలు అయితే అందించారు. ప్రస్తుతం మనతో ఆ ట్రాన్స్లేటర్ ఉన్నారు. మేడం, మీ పేరేంటి మేడం? నా పేరు నర్మజ అండి. నర్మజ గారు, ఉప్పలపాటి నర్మజ గారు, ఏంటి మేడం ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి? దివ్యాంగులకి ఏ బేసిస్ మీద పథకాలను ఇచ్చేసి ఏమేమి ఇచ్చారంటే? ఇప్పుడు వీళ్ళు వచ్చేప్పటికి వీళ్ళందరూ హియరింగ్ ఇంపైర్మెంట్ అండి. మన తెలుగులో అయితే బద్రీలు అని అంటారు. డెఫ్ అండ్ కమ్యూనిటీ వీళ్ళందరూ ఇక్కడ మన జిల్లాలో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా దీని ప్రెసిడెంట్ అండి. దీని ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనమాట. వీళ్ళందరూ కమిటీ మెంబర్స్ అండ్ మెంబర్స్ కూడా ఉన్నారు. వీళ్ళు హియరింగ్ ఇంపైర్డ్ ఇప్పుడు ఓహెచ్ కానీ విహెచ్ కానీ అయితే వాళ్ళు మాట్లాడగలరు, డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వగలరు. ఏ అఫీషియల్స్ అయినా లేదా మినిస్టర్స్ అయినా ఎమ్మెల్యేస్ అయినా పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్ అనేది వాళ్ళు స్వయంగా చేసుకోగలుగుతారు. అదే డెఫ్ అండ్ కమ్యూనిటీ అయ్యేపాటికి వాళ్ళకి ఒక ఇంటర్ప్రిటర్ అనేది కంపల్సరీ అవసరం అండి. ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది మీరు సైన్ లాంగ్వేజ్ హ్యాండ్స్ తో సైన్ లాంగ్వేజ్ చేస్తే ఎవరికి అర్థం కాదు, అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు కూడా అర్థం కాదు. సో ఎన్ని బెనిఫిట్స్ వచ్చినా సరే వీళ్ళ ప్రాబ్లం అనేది మనం ఎవరికైనా వ్యక్తపరచాలంటే ఎవరో ఒకళ్ళు కంపల్సరీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఐడియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదా ఇంటర్ప్రిటర్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఫ్యామిలీకి ఎంతో కొంత తెలిస్తే ఫ్యామిలీని తీసుకొస్తారు, లేదా ఫ్యామిలీ పర్సన్స్ కూడా అందరికీ సైన్ లాంగ్వేజ్ అనేది తెలీదు. డైలీ వాళ్ళ రొటీన్ ఏం మాట్లాడుకుంటారు అంతవరకే కానీ ఇలా రిప్రజెంటేషన్స్ కలెక్టర్స్ కి, గ్రీవెన్సెస్ కి, మినిస్టర్స్ కి వీళ్ళ ప్రాబ్లమ్ ఇనిషియేట్ చేసి రిప్రజెంట్ చేయాలనే వాటికి ఎవరు ఉండట్లేదు. సో మన రాష్ట్రం మొత్తం వదిలేద్దాం, శ్రీకాకుళంలో ఈ సంబంధిత ఇబ్బందితో ఎంతమంది ఉంటారు మేడం? శ్రీకాకుళం జిల్లాలో వీళ్ళ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళైతే ఒక 300 మెంబర్స్ ఉంటారండి. తెలిసిన వాళ్ళు, అసోసియేషన్ వాట్సాప్ లో మనకి అసోసియేట్ అయిన వాళ్ళు మాత్రం, ఇంకా అసోసియేట్ అవ్వకుండా ఒక 200 ఉంటారు అనుకుంటాం. మాక్సిమం 500 మెంబర్స్ అయితే ఉంటారని అనుకుంటాం. వీళ్ళందరూ వినలేరు, మాట్లాడలేరు. బై బర్త్ వీళ్ళు డెఫినెట్. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వచ్చారు. ఒక ఏంటి మేడం ఆ పథకం? ఏ పథకంలో భాగంగా వీరు అందరికి ఏమేమి అందించారు? ఇది ఎలింకో వాళ్ళ నుంచి ఇప్పుడు మన సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ నుంచి మనకి ఎంపీ గారు మీకు తెలిసినట్టుగానే ఇందాక చెప్పారు రామ్మోహన్ నాయుడు గారు. 2020లో కూడా మనకి ఎలింకో క్యాంప్ అనేది కండక్ట్ చేసి కొంతమంది బెనిఫిషియరీస్ కి మనం ఇవి ఆర్టిఫిషియల్ లిమ్స్ అనేవి కానీ, లేకపోతే ట్రైసైకిల్స్, మోటరైజ్డ్ వెహికల్స్, వీళ్ళకి హియరింగ్ ఎయిడ్స్ ఇలాంటివన్నీ ఇచ్చారని చెప్పారు. మొన్న అంటే 2023 ఆగస్ట్ లో ఈ క్యాంప్ అనేది మనకి ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర, కాంప్లెక్స్ దగ్గర కండక్ట్ చేశారు. అక్కడ ఎవరైతే అప్లై చేశారో ఆ అప్లై చేసిన క్యాండిడేట్స్ లో ఎలిజిబిలిటీ బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని ఈ రోజు అనేది ఆ లిస్ట్ లో ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో ఆ లిస్ట్ లో వాళ్ళు ఉంటే అప్పుడు అప్లికేషన్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ దగ్గర స్లిప్ ఉంటే అది చూసి అప్పుడు అప్లై చేసిన సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి ఇప్పుడు ఈ రోజు అనేది ఎలింకో సంస్థ ద్వారా ఈ ప్రోగ్రామ్ ఉండేదా మేడం? ఈసారి ఏమైనా అడ్వాంటేజ్ ఉందా ఈ ప్రోగ్రామ్? గతంలో మిస్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్నారండి. 2021 లో ఎవరైతే మిస్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మళ్ళీ రీ అప్లై చేసుకున్నారు 2023 ఆగస్ట్ లో. ఇందులో మన మినిస్టర్ గారు ఏదైతే చెప్పారు మళ్ళీ ఫైట్ చేసి ఇండియా మొత్తం కంప్లీట్ అవ్వాలి అని అన్నారు. అలా కంప్లీట్ అయినా కాకపోయినా శ్రీకాకుళం జిల్లాలో ఇంకా చాలా మంది బెనిఫిట్స్ పొందలేకపోతున్నారని చెప్పి మినిస్టర్ గారు ఇనిషియేటివ్ ద్వారా అది మనకి అయ్యింది. సో రామ్మోహన్ నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. రామ్మోహన్ నాయుడు గారు వచ్చారు, వీరందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. నేను వేరుగా వాళ్ళకి క్వశ్చన్ అడగలేను కాబట్టి మీ ద్వారా అడుగుతాను. వీళ్ళందరికీ రామ్మోహన్ నాయుడు తెలుసా మేడం? వారికి అడగండి. వీరందరికీ రామ్మోహన్ నాయుడు గారి పరిచయం తెలుసు, వీళ్ళందరికీ తెలుసు అండి. అడగొచ్చో లేదు, ఎవరు కొట్టేశారు వీళ్ళంతా అడుగుతారు. మినిస్టర్ గారు ఎప్పుడు మాకు అండగానే ఉంటారు, మేము ఎప్పుడు వెళ్ళినా బాగా రిసీవ్ చేసుకుంటారు. సో మాకు అందరికీ హ్యాపీగా ఉంది. మేము ఎంపీ గారితో మనకి ప్రీవియస్ ఎలక్షన్స్ ముందు కూడా ఇంటరాక్షన్ విత్ ఎంపీ గారు అని చెప్పి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఆ ఎంపీ గారు అలా తెలుసు. మేము చాలా 10 years ఎంపీ పాలన రామ్మోహన్ నాయుడు ఈసారి కేంద్ర మంత్రి గాని ఈ గడిచిన 10 ఏళ్ళు ఎంపీగా ఆయన ఎలా పాలించారు వీళ్ళకి ఎలా అనిపించింది? ఎంపీగా చాలా బాగా డెవలప్ చేస్తున్నారండి. శ్రీకాకుళం జిల్లాని బాగా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంపీ గారు మనకి
మన ఎంపీ గారు చేసిన వర్క్ చూసి మన వాళ్ళందరూ ఓట్లేసి మనం 10 సంవత్సరాల నుంచి గెలిపించుకుంటూనే వచ్చాము. అలాగే ఇప్పుడు కూడా గెలిపించుకున్నాము. సో సార్ ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని అందరికీ హెల్ప్ చేస్తారు. ఇప్పుడు నార్మల్ పర్సన్స్ పబ్లిక్ తో ఎలా ఇంటరాక్ట్ అవుతారో మాతో కూడా అలా ఇంటరాక్ట్ అవుతారు ఇంటర్ప్రిటర్ ద్వారా. చాలా ఎప్పుడు మనం ఎలాంటి రిప్రజెంటేషన్ ఇచ్చినా ఎలాంటి మూమెంట్ లో ఉన్నా సార్ ఎంత బిజీగా ఉన్నా మేము వెళ్ళాము అంటే కనుక బాగా రిసీవ్ చేసుకుంటారు. డిజేబుల్డ్ కమ్యూనిటీస్ ఆల్ కమ్యూనిటీస్ ని ఆయన ఎప్పుడు బాగా హక్కును చేర్చుకొని బాగా రిసీవ్ చేసుకొని మా ప్రాబ్లమ్స్ అనేది రెక్టిఫై చేస్తారు. చాలా ఈ వార్త కంపల్సరీ రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి గారు చూస్తారు. వీరికి ఇంకా ఏ సమస్యలు ఉన్నాయో వారి ద్వారా చెప్తే మేము అది తెలుసుకునే ఆయనకి పంపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇంకా ఏవేమి సదరం సర్టిఫికేట్ ఇష్యూస్ అనేది చాలా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ మన స్టేజ్ మీద చాలా మంది అసోసియేషన్ రిప్రజెంటేటివ్స్ చెప్పారు. ఇప్పుడు కార్స్ ఈఎంఐ లో తీసుకున్నా లేదా ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎక్కువ వచ్చినాయి అని ఫ్యామిలీ పెన్షన్స్ ఉన్నాయని చెప్పి చాలా మందికి పెన్షన్స్ అనేది పోయిన తర్వాత మనకి బస్ పాస్ కన్సెషన్స్ లో కూడా 100% వీళ్ళకి సదరంలో 100% ఉంటేనే వీళ్ళకి బస్ పాస్ కన్సెషన్ అనేది ఇస్తారు. ఈవెన్ 99% తగ్గినా సరే అది కన్సెషన్ అనేది ఇవ్వట్లేదు. మేము ఏపీఎస్ఆర్టీసీ డైరెక్టర్ గారిని కలిసాము, మేనేజింగ్ డైరెక్టర్ గారిని కలిసి చాలా సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము. మా గైడ్ లైన్స్ ఇలాగే ఉన్నాయి, మేము ఇలాగే ఇస్తామని చెప్తున్నారు. మాకు గైడ్ లైన్స్ లో లేకుండా మేము ఆ గైడ్ లైన్స్ లో లేకుండా అయితే మేము చాలా సార్లు ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గారిని కలిసి గైడ్ లైన్స్ ఇలాగే ఉన్నాయి. మేము ఆ రిప్రజెంటేషన్ అనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, నేను స్టేట్ లెవెల్లో సెక్రటరీకి వెళ్ళినప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కలిసి ఇవ్వడం జరిగింది. బస్ పాస్ కన్సెషన్ లో అది గైడ్ లైన్స్ ఇష్యూ చేసిన తర్వాత అది మనకి ఇస్తారని చెప్తున్నారు. సో అది మేము మన మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. బస్ పాస్ కన్సెషన్ అనేది మీరు డిజబిలిటీ అయ్యి పర్సంటేజ్ తో ఇష్యూ లేకుండా పర్సంటేజ్ ఎంత ఉన్నా సరే బస్ పాస్ కన్సెషన్ ఇవ్వాలి. అండ్ తర్వాత కన్సెషన్ కాకుండా ఇప్పుడు మహిళలకి మన చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేట్ చేసినట్టు ఇప్పుడు ఆగస్ట్ 15 నుంచి మహిళలందరికీ ఫ్రీగా ఎక్కడికైనా ట్రావెల్ చేసే అవకాశాన్ని కల్పించారు. అలాగే వీళ్ళకి కూడా కల్పిస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. మనకి శ్రీకాకుళం జిల్లాలో డెఫరెండమ్ స్కూల్ అనేది లేదండి. గర్వీడ్లో ఉంది, మన విజయనగరం చాలా జిల్లాల్లో ఉంది, మన జిల్లాలో ఎప్పుడు లేదు డెఫరెండమ్ స్కూల్. చాలా మంది పిల్లల్ని ఇప్పుడు ఫ్యామిలీ పేరెంట్స్ ఏమనుకుంటారంటే వీళ్ళకి మాటలు రావు వినిపించదు కాబట్టి వీళ్ళని ఎక్కడైనా జాయిన్ చేస్తే వాళ్ళు ఏమైపోతారో అన్న భయంతో ఎక్కడ హాస్టల్స్ లో కూడా వేసే పరిస్థితి లేదు. సో అందుకని మన జిల్లాలో కూడా డెఫరెండమ్ స్కూల్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము చాలా సార్లు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఇది మొత్తానికి చాలా మంది దివ్యాంగులు వీరంతా మాట రాని వారు, అది వినలేని వారు కూడా వీరంతా ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో ఒక ట్రాన్స్లేటర్ను మధ్యవర్తిగా పెట్టుకుని వీరు అన్ని రకాల మాటలు చెప్పుకున్నారు. ఏదైతే గడిచిన 10 ఏళ్లకు పైగా రామ్మోహన్ నాయుడు ధీటైన పాలనను శ్రీకాకుళంలో అందించారని, భవిష్యత్తులో కేంద్ర మంత్రిగా కూడా సిక్కోలు సర్వతోన్నతికి రామ్మోహన్ నాయుడు కృషి చేస్తానని వీరంతా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు వీరి సమస్యలు కూడా ఎన్ని పరిష్కారమైనా ఇంకా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఇంకా ఎన్నో ఉన్నాయని, ఏదైతే సదరం సర్టిఫికేట్ల విషయంతో పాటు బస్సుల ప్రయాణాల్లో కల్పించాల్సిన రాయితీల విషయంలో కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయని, అవన్నీ కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకువెళ్ళి అవి కూడా పరిష్కారం అయ్యేలా చేయాలని చెప్పి వీరంతా కోరుతున్న పరిస్థితి. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతానికైతే ఒక యూనియన్గా ఏర్పడి వీరంతా 300 మందికి పైగా ఉన్నారు. వీరెంతమంది ప్రభుత్వాలు వచ్చి ఎన్ని రకాల పరిష్కారం చేశామని చెప్తున్న పరిష్కారం కాని సమస్యలు ఇంకా ఉన్నాయి. వీరికి సంబంధించి ఒక పాఠశాల వంటిది కూడా శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయాలని, పొరుగున ఉన్న జిల్లాలన్నింటిలో కూడా ఇటువంటి పాఠశాలల ద్వారా ఎంతోమందికి ఉపయోగపడుతున్న పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో అధిక మంది దివ్యాంగులు ఏదైతే ఇబ్బందులు ఉన్న వారు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఒక పాఠశాల లాంటిది ఏర్పాటు చేయాలని చెప్పి వీరంతా కోరుకుంటున్నారు. మొత్తానికి తామంతా రామ్మోహన్ నాయుడికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అని చెప్పి వీరంతా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. భవిష్యత్తులో ఆయన పాలన మరింతగా శ్రీకాకుళం అభివృద్ధి చెందుతుందని కూడా వీరంతా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.